హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో పైలట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి రావడం జరిగింది. దాంట్లో వీసాకు సంబంధించి రెన్యువల్ ప్రాసెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి క్లియర్గా సార్ మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, H1B వీసా రెన్యువల్ ప్రొసెసర్ అని ఇంతకు ముందు ఉండే ప్రొసెసర్ కాస్త టిపికల్గా ఉండేది. ఇండియాకి అంటే ఎవరి కంట్రీకి వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి అప్లై చేసుకునే ప్రొసెసర్. కాస్త దాని గురించి చెప్తూనే అప్డేట్ అయిన రెన్యువల్ ప్రొసెసర్, ఆ పైలట్ ప్రోగ్రామ్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్లీ. ఇప్పుడు వీసా రెన్యువల్ ప్రోగ్రామ్ H1B. సో గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. గతంలో చెప్పినట్టు H1B ఈజ్ గ్రాంటెడ్ ఫర్ 3 years ఇనీషియలీ. వాళ్ళ LCAలో టెన్యూర్ ఉంటుంది, 2 years or 3 years వాట్ ఎవర్. సో 3 yearsకి 6 years టోటల్ టెన్యూర్లో 3+3 ఈజ్ వాట్. 3 years తర్వాత ఈలోగా 6 yearsలోగానే వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు. EB1 EB3 ప్రాసెసెస్లో ముందుకెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇప్పుడు H1లో ఉండేటప్పుడు ఎంప్లాయర్ మారినప్పుడు కానీ, వాళ్ళు ఇండియా విజిట్ అయినప్పుడు కానీ రీస్టాంపింగ్ ప్రాసెస్ అన్నది ఒకటి ఉంటుంది. ఆర్ ఇంకా నాకు H1B ఇంకా ఆఖరి 6 months, లాస్ట్ 6 months or 5 months టెన్యూర్ అయిపోవచ్చింది. అలాంటప్పుడు నేను హ్యావ్ టు ట్రావెల్ బ్యాక్ ఇండియా. ఖర్చుతో కూడుకున్న విషయం. సో మన ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇండియన్ అక్కడ క్యాబినెట్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ ప్రక్రియని, బికాజ్ ఇప్పుడు ఇది 2-3 రకాలుగా చూసుకోవచ్చు. వన్ ఈజ్ బెనిఫిటింగ్ అస్ ఫినాన్షియలీ. సెకండ్, వాళ్ళ స్వార్థం ఏంటంటే మనకి స్లాట్ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి. F1కే కాదు, H1కే కాదు, విజిట్స్కే కాదు, రకరకాల ఇప్పుడు ఏ కేటగిరీ మీరు తీసుకున్నారు రకరకాలుగా. ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అ స్లాట్ ఇష్యూ, బ్యాక్లాగ్స్ ఇష్యూ నడుస్తుంది. సో ఎప్పుడైతే అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళు చేయగలిగినది, ఇప్పుడు వాళ్ళు అక్కడే రెన్యూ చేసుకోవచ్చు, డ్రాప్ బాక్స్ మెథడాలజీలో వాళ్ళు వేశారు అంటే డెఫినెట్గా స్లాట్స్ అనేవి కొన్ని వేల స్లాట్స్ రిలీజ్ అయిపోతాయి. అర్థమవుతుంది కదా. సో అట్లానే మనకి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అవుతున్న వాళ్ళు, సో ఏదైనా సరే ఇప్పుడు ఎనీ రెన్యువల్ ప్రాసెస్ ఇది ఒక పైలట్ ప్రోగ్రామ్గా ది వాంటెడ్లీ స్టార్టెడ్ ఇస్ బికాస్ దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ హౌ మెనీ బ్యాక్లాగ్స్ ఆర్ దే గోయింగ్ టు రెక్టిఫై ఈజ్ ఏ. బి, దీనివల్ల ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా సరే కాస్ట్ కట్టింగ్ గురించి ఆలోచించే వాళ్ళే. సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ ది గవర్నమెంట్ టు బిల్డప్ దేర్ రెప్యుటేషన్ ఈజ్ అన్ అదర్ హ్యాండ్. సో రకరకాలుగా మనం దీన్ని ఒక పాజిటివ్ నోడ్లో చూసినట్టయితే దే ఆర్ డూయింగ్ అ బిగ్గెస్ట్ ఫేవర్ అండ్ దిస్ పైలట్ ప్రోగ్రామ్ విల్ సక్సీడ్ అన్నది 100%గా నేను ముద్రించి చెప్పగలను. అండ్ మోరోవర్ సార్, ఈ ప్రొసీజర్లో ఈ టైంలో వాళ్ళు చాలా అక్కడ టైం స్పెండ్ చేయడం కానీ అదంతా చాలా తగ్గుతూ ఉంది. అంటే గెటింగ్ బ్యాక్ టు కంట్రీ, అక్కడి నుంచి అప్లై చేసుకున్న ప్రొసెసర్ ఇవన్నీ కూడా మారినాయి కదా. సో ఇంకా ఇలాంటి ఎన్నో సింప్లిఫికేషన్ ప్రొసెసర్లు తీసుకొస్తారనేది ఒకటి వినిపిస్తూ ఉంది. తప్పకుండా. మేజర్గా ఎలాంటి ప్రొసెసర్స్ మారడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారు? వన్ థింగ్, ఇప్పుడు F1 నుంచి H1 కన్వర్జన్ రేట్స్, అక్కడ H1 వచ్చే రేట్స్ ఒకటి పెరగబోతున్నాయి. అట్లానే ఇప్పుడు ఈ రెన్యువల్ ప్రాసెసెస్ ఒకటి ఇది అవుతున్నది. సో మన వాళ్ళకి కావాల్సింది అందులో కూడా సింప్లిఫైడ్ ప్రాసెస్ టు గెట్ ఇన్ టు ది బకెట్స్. సో అవి ప్రస్తుతానికి మనకి ఇవే వినిపిస్తున్నాయి. ఇంకెన్నో అంశాల్లో దే మైట్ డూ ఇట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు స్టూడెంట్ వీసాస్ ఏవైతే ఉన్నాయో, స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరికీ కూడా, కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా దే మైట్ గివ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ దేర్. చాలా ఉంటాయండి. ఇది ఒక అంశంలో ఒక టాపిక్ మీద ఇదే కాదు. సో ఓవరాల్ 360 degrees వాట్ బెనిఫిట్ కెన్ దే గివ్ అన్నది టైం టు టైం మనకి అప్డేట్స్ బట్టే తెలియాలి. సో వాట్ ఆర్ దేర్ ఎజెండాస్, వాట్ ఈస్ దేర్ వర్కౌట్ ఆన్ ఇట్ అన్నది తెలియాలి. కానీ మేజర్గా బయటకు వచ్చింది ఏంటంటే మనకి F1 to H1 కన్వర్ట్ అయ్యే వాళ్ళు రెసిషన్ మార్కెట్ నుంచి అగైన్ ఇన్ఫ్లేషన్ తగ్గించి ఇల్లీగల్ మైగ్రెంట్స్ని బయటికి పడేసి అండ్ B1 B2 మీద వెళ్ళి ఆ తర్వాత స్టూడెంట్గా సంవత్సరాలు గడిపేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ ఏరి పారేసి దే వాంట్ టు టేక్ అ క్రీమ్ అండ్ స్టెమ్ ప్రాసెస్లో అక్కడ చదువుకుంటున్న వాళ్ళకి వాళ్ళందరినీ కూడా ఒక క్రీమ్ని చేసి అమెరికాని ఒక గుడ్ ల్యాండ్ ఆఫ్ సర్వైవల్ చేయడం అన్నది, ఒక డ్రీమ్ వరల్డ్ని రియల్లీ హెవెన్ చేద్దాం అనేది ట్రంప్ గారి ఉద్దేశం. సో నేను ఏదో ఎక్కువ సపోర్ట్ చేస్తున్నానని కాదు, బట్ డెఫినెట్లీ హిస్ ఎరా ఆఫ్ దిస్ టైమ్ విల్ బి డెఫినెట్లీ రిమెంబర్డ్ అన్నది
ఖరారుగా చెప్పచ్చు. అండ్ మోర్ ఓవర్ సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది? అండ్ మోర్ ఓవర్ అక్కడ యూనివర్సిటీకి సంబంధించి కూడా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, దాని గురించి స్పెసిఫిక్ ఎపిసోడ్స్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఓవరాల్గా స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా రానున్నాయి? ఒక 1-2 అప్డేట్స్ ఏమైనా ఇవ్వగలరా దానికి సంబంధించి? స్టూడెంట్స్వి కొంచెం ఫీజ్ స్ట్రక్చర్స్ కొంచెం మార్పు రావచ్చు. లాస్ట్ టైం చెప్పుకున్నట్టు వీసా ఫీజెస్ పెరగచ్చు. డెఫినెట్గా కొన్ని ఇలాంటి విషయాలు అంటే ఎఫోర్డబిలిటీ క్రీమ్ని పైకి తీసుకురావడానికి, సో వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటే వాళ్ళ చూపించే ఫండింగ్స్ కానీ ఇవి పెరగచ్చు. సో దీస్ ఆర్ ది మైనర్ నార్మ్స్ విచ్ మనకి ఇప్పటికి వినిపిస్తున్నాయి. సో లెట్ us see. సార్ అలాగే చాలామందికి ఇక్కడ అంటే ఫ్యామిలీస్ని తీసుకెళ్లే విధానంపై ఇంకేమైనా మార్పులు వస్తాయి? ట్రంప్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి అండ్ చైల్డ్ బర్త్ క్లోజ్ చేశారు కాబట్టి అని కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు అంటే మేజర్ నేను అనేది ఏంటి అంటే పిల్లల్ని ఇప్పుడు అక్కడ తీసుకెళ్తే చదువులకి వాటికి ఫీజులు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది, ఇప్పుడు ఫీజు అనేది హై ఉంటుంది అనుకున్న వాళ్ళకి 2-3 డౌట్స్ వస్తున్నాయి కామెంట్స్లో. ఏంటి అంటే ఒకటి, వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద తీసుకెళ్లాలా అంటే ఎందుకు అంటే అలాంటి ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ గ్రాడ్యుయేషన్కి దగ్గరలో ఉన్నట్లయితే, అంటే బీటెక్ లేకపోతే ఎంటెక్ చేసే ఈ రెండిట్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఉంటే వాళ్ళని ఎన్ని రకాలుగా అడాప్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది? అంటే అక్కడికి వెళ్ళడం అంటున్నారు. వెళ్ళడానికి ఎనీవన్ హ్యాస్ టు గో ఆన్ అన్ F1. సో ఇప్పుడు మాస్టర్స్ చేసి ఇక్కడ మళ్ళీ అక్కడ MS చేయాలి అంటే ఇట్స్ కాల్డ్ డ్యూయల్ మాస్టర్స్. డెఫినెట్లీ దే విల్ రేజ్ అన్ FAQ వాళ్ళకి పడుతుంది ఎంబసీలో. ఆల్రెడీ మాస్టర్స్ చేసి ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇండియాలో చేసాక అక్కడ ఎందుకు చేస్తావు నార్మల్గా అడిగే క్వశ్చన్ అది చాలామంది వెళ్తారు. సో ఇక్కడికంటే అక్కడ సబ్జెక్ట్ వైజ్ కానీ ఇంకోటి బెటర్ ఆప్షన్స్, బెటర్ కెరియర్ గురించి, కెరియర్ అనే కంటే కూడా నాలెడ్జ్ బేస్ అక్కడ అంటే యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కాబట్టి రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్తామని మన వాళ్ళు యూజువలీ ఆన్సర్స్ ఇస్తారు వీటి మీద. సో బ్యాచిలర్స్ ప్రోగ్రాంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మీద కూడా వెళ్తారు. ఏంటి బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ రెండు కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వెళ్ళేవాళ్ళు రకరకాలుగా ఉంటారండి దీంట్లో. సో మనం బ్యాచిలర్స్లో వెళ్ళినా మాస్టర్స్లో వెళ్ళినా వీళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడ STEM OPT ఒకటి, OPT I-20 మీద EAD కార్డు తెచ్చుకోవడం ఒకటి, వాళ్ళకి ఒక 90 days టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 90 days టైంలో దే హ్యావ్ టు రన్ ఒక ఇంటర్న్షిప్స్ తీసుకొని దే హ్యావ్ టు రన్ దేర్ పేరోల్, దే ఆర్ లీగల్ టు వర్క్ దేర్. సో ఈ పేరోల్ని రన్ చేసుకునే వాళ్ళకి మనము సైమల్టేనియస్గా H1 కూడా అప్లై చేయొచ్చు. వీ కెన్ మార్కెట్ దేర్ ప్రొఫైల్స్. ఒక H1 పికప్ అయింది అంటే దే విల్ బి బెనిఫిటెడ్ విత్ ది వేజ్ కార్డ్ దేర్, వేజ్ హై అవుతుంది అండ్ దే కెన్ డూ అ నార్మల్ ప్రాసెస్, మార్కెటింగ్ జరుగుతుంది. సేమ్ కంపెనీస్ హై వేజ్ కార్డ్తో తీసుకుంటాయి. కాని పక్షంలో $70, $80 వాట్ ఎవర్ ది పే దే డూ. సో అంటే ఒక కన్సిస్టెంట్ ట్రావెల్ అనేది వాళ్ళకి ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ తప్పకుండా ఈ స్టూడెంట్ వీసాకి సంబంధించి F1 వీసాకి సంబంధించి అండ్ ఎవరైనా మల్టిపుల్ ఇక్కడ మీరు ఆల్రెడీ డిగ్రీ కానీ ఏదైనా చేసి ఉండి నెక్స్ట్ మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నట్లయితే ఈ విధంగా ప్రొసీజర్ ఉంటుంది. లేదా ఇక్కడే మాస్టర్ చేశారు బట్ మీరు అమెరికాకి వెళ్ళి అక్కడ మళ్ళీ మాస్టర్ చేయాలని మీరు అనుకుంటున్నారు, డ్యూయల్ మాస్టర్స్ అలాంటిది అనుకునే కాన్సెప్ట్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా దానికి కరెక్షన్ తీసుకోండి. ఇలా దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా కావాలి అనేది మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో కన్సల్ట్ అయినట్లయితే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ప్రాపర్ గైడెన్స్ మీకు అందజేయడం జరుగుతుందండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.